ఆదివారం జరిగే ఆసియా కప్ ఫైనల్‌లో ఇండియా అండ్ పాకిస్తాన్ ఆమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటికే ఈ 2 జట్లు కూడా 2 సార్లు తలపడ్డాయి. అయితే ఈ 2 మ్యాచ్‌ల్లోనూ టీమిండియా పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. ముచ్చటగా మూడోసారి టీమిండియా పాకిస్తాన్ ఫైనల్‌లో తలపడుతున్నాయి. ఇక ఆసియా కప్ చరిత్రలోనే టీమిండియా అండ్ పాకిస్తాన్ ఫైనల్‌లో తలపడడం ఇదే తొలిసారి. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఫైనల్లో భారత్‌ను ఓడిస్తామని పాకిస్తాన్ ఆటగాళ్లు సవాలు విసిరారు. దాంతో ఈ మ్యాచ్‌పై మరింత హైప్ క్రియేట్ అయింది. ఇక హ్యాట్రిక్‌పై కన్నేసిన భారత్‌ను అడ్డుకోవడం తమ జట్టుకు చాలా కష్టమని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ వ్యాఖ్యానించాడు. అయితే ఒకే ఒక్క పని చేస్తేనే టీమిండియాపై ఒత్తిడి తెచ్చేందుకు వీలవుతుందని తెలిపాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మను త్వరగా అవుట్ చేస్తే భారత్‌ను ఓడించవచ్చని పాకిస్తాన్ ఆటగాళ్లకు సూచించాడు. భారత్‌తో మ్యాచ్ అనగానే ఒత్తిడికి గురయ్యే మైండ్ సెట్ నుంచి పాకిస్తాన్ ఆటగాళ్లు బయటికి రావాలని చెప్పాడు. బంగ్లాదేశ్‌పై ఎలా ఆడారో అలాగే భారత్‌ను కూడా ఓడించాలి. మొత్తం 20 ఓవర్‌లో బౌలింగ్ చేయకుండా 10 వికెట్లు తీసేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా అభిషేక్ శర్మను తొలి 3 ఓవర్లలోనే అవుట్ చేయాలి. అప్పుడే భారత్‌పై ఒత్తిడి పెట్టవచ్చు. భారత్‌కు ఇప్పటి వరకు వచ్చిన ఆరంభాలన్నీ అభిషేక్ శర్మ అందించినవే. అభిషేక్ శర్మను అవుట్ చేయకపోతే మాత్రం పాకిస్తాన్ గెలవడం కష్టం. అంతేకాకుండా అతను తప్పిదం చేయడం కూడా చాలా తక్కువ. కాబట్టి అతనిపై అటాకింగ్ బౌలింగ్ చేయాలి. అప్పుడే మిగతా భారత బ్యాటర్లు ఆచితూచి ఆడేందుకు ప్రయత్నిస్తారు. పరుగుల కోసం కష్టపడతారు. అయితే టీమిండియా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడ ఉన్నది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. పాక్‌పై టాప్ క్లాస్ ఆటను ఆడాలని భారత్‌కు చెబుతాడు. మంచి జట్టుతో దిగకపోయినా అంతంత మాత్రమే ఆడినా కూడా పాకిస్తాన్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. తుది పోరులో మాత్రం దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తారని భావిస్తున్నా అని షోయబ్ అఖ్తర్ చెప్పుకొచ్చాడు.